బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ కోరారు. బంద్ కు అన్ని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థల వారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, నాయకులు తెడ్డు పోషెట్టిలు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కొరకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ కొరకు అన్ని కులాల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 54.5% బీసీ జనాభాకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా నవీపేట్ మండలానికి చెందిన అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించాలని కోరారు. అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని కోరారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీపేట్, రేంజల్ మండలాల బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు అయినప్పుడు మన భారత రాజ్యాంగం రచించుకోవాలి కాబట్టి భారత రాజ్యాంగం రచించే తరుణంలో పలు మేధావులు, అంబేద్కర్తో పాటు పలు మేధావులు అందరూ కూర్చుండి రాజ్యాంగం రచించి దానికి రిజర్వేషన్ల కల్పనలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి, మిగతా సంపన్న కులాలైనటువంటి వృత్తి కులాలైన బీసీలకు ఇవ్వకూడదని ఆ తరుణంలో అడ్డుపడ్డ సందర్భం మన కళ్ళారా, మన పాఠ్య పుస్తకాలలో, మన గ్రంథాలలో చూస్తూనే ఉన్నాం. అది ఈ రోజు కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన 10 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మళ్లీ రిజర్వేషన్ మార్చుకోమని క్లుప్తంగా తెలియజేసిన సందర్భాన్ని ఈ రోజుకు తొక్కిపెట్టి బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేను జనాభాలో ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలన్నీ ఐక్యమై బంద్కు పిలుపుకోవడం జరిగింది. దీంట్లో నవీపేట్ ప్రజానికానికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి కోరేందంటే, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లోకమంతా ఏకం కావాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే మనం చూస్తాం, హైకోర్టు ఒక స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇస్తూ పాత పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటికే కాలాపన చేయడం జరిగింది. ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సినటువంటి పరిస్థితి ఉండే గతంలో ఇప్పటికే సర్పంచులు లేక, కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఈఎంఐ పెట్టేటువంటి పరిస్థితి లేక ట్రాక్టర్లు ఇలా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం రాత్రి పూట లైట్లు పెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉంది. రెండో పక్కన ఈ బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సైడ్ గా కూస్తూనే ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి ఆ రోజు నిర్ణయం చేసినప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే మాటతోటి నిర్ణయం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. గవర్నర్ గారి వంటి కేంద్రానికి పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అలా దోబూతులాట ఆడడం వల్ల జరగాల్సినటువంటి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇలా కర్ణాటక, తమిళనాడులో ఏ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ చేస్తారో ఆ విధంగా బీసీలకు 42% అమలు చేయాలని చెప్పేసి మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ ఉద్యమం జరగబోతా ఉన్నది. ఇది ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తినిచ్చే ఉద్యమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి ఆసనం పరిస్థితి ఉన్నది. అదే దాంట్లో భాగంగా ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి బంద్ పిలుపులో
సబ్బండ వర్గాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతా ఉన్నాం. వర్గాలందరినీ కూడా ఇప్పటికే అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు అంతులేని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రకటించినటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ 2 సంవత్సరాల కాలంలో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన కేబినెట్ లో నిర్ణయం చేసిన తర్వాత మరి ఏమైంది ఏ కథ అనేది మీరు అందరూ చూసినటువంటి పరిస్థితుల్లో మరి దానికి సంబంధించి కోర్టులో మరి స్థానిక ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం వరకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఒకటి ఎన్నికలకు లేకముందు ఒకటి చెప్పినటువంటి మాటల్ని బంద్ చేయాలని చెప్తూ మరి ఖచ్చితంగా మా వాట కావాలి, మేమందరం కూడా ఇంకా